ట్రైనింగ్స్ చేశారు. మోర్ దెన్ 500 పీపుల్స్‌కి ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చేశారు. వెల్కమ్ కదం కృష్ణమూర్తి గారు. ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. థాంక్ యూ. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నన్ను చక్కగా పరిచయం చేసిన మనం తిరుపతి ఇన్ఛార్జ్ మాధవ్ గారికి, మన విజయవాడ ఇన్ఛార్జ్ ప్రదీప్ గారికి, మిగిలిన మన మెంటార్స్ ధనుజ గారు, కుతుష్ గారు, వెంకటరమణ గారు చెప్పండి. మిగిలిన మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ముందుగా మనకి ఈ అవకాశం కల్పించిన అద్భుతమైన ప్లాట్ఫామ్ కల్పించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ఒకసారి చెక్ చేయండి, నా వాయిస్ ఎలా వస్తుందా? సార్ వాయిస్ వస్తుంది సార్. ఓకే. వెంకటరమణ గారు మీరు ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడన్నా మిగతా వాళ్ళకి ఎవరికన్నా వాయిస్ ప్రాబ్లం ఉంటే నాకు ఒకసారి రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. సార్ మీరు వీడియో సార్ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ చేసుకొని మ్యూట్ లో పెట్టుకోండి సార్, మీకు క్లారిటీ వస్తుంది వాయిస్. థ్యాంక్ యూ సార్. మనకి ఈ అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ కల్పించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన డైరెక్ట్ గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజే కొత్తగా మనం ఈ సెషన్లో జాయిన్ అయ్యమన్న వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి, చాట్లో పెట్టండి. ఈరోజు కొత్తగా ఎవరన్నా జాయిన్ అయ్యి ఉంటే, అంటే మనకు కొంత ఇంపాక్ట్ గురించి, కొంత ట్రైన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి మీరు అందరు కూడా మ్యూట్లో ఉండాలి, చాట్ ఉపయోగించుకుంటూ ఉండాలి. శ్రావణి గారు న్యూ అన్నారు. ఇక ఈరోజు మాత్రమే డైరెక్ట్ గా స్టార్ట్ జాయిన్ అయ్యమన్న వాళ్ళు ఒకసారి చాట్లో ఎస్ అని పెట్టండి. ఓకే అండి. రెస్పాన్స్ తక్కువ వచ్చండి, అంటే దాదాపుగా అందరూ రెగ్యులర్గా మన ఈ ఓరియంటేషన్కి ఈ క్లాసులకి అటెండ్ అవుతున్న వాళ్ళే కాబట్టి మనం ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గురించి, ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి నేను అంత ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లేదు. ఈ ట్రైన్ ద ట్రైనర్ ఎందువల్ల చేయాలో నేను మధ్యలో మన సెషన్లో భాగంగా నేను చెప్తూ ఉంటాను. మీరందరూ కూడా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చాట్లో పెట్టండి. మీరందరూ కూడా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చాట్లో పెట్టండి. ఎవరికి ఈ సెషన్ ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం డిస్కస్ చేసుకుంటూ ఈరోజు మన సెషన్ కంటిన్యూ చేసుకుందాం. రెస్పాన్స్ ఇస్తూ ఉండాలండి. అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం లేకపోయినా వీడియోస్ ఆన్ చేసుకోండి. అంటే స్పీకర్కి సీనియర్ లెక్చరర్ నీలిమ గారు, మిగిలిన వాళ్ళు కూడా మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలండి. చక్కగా చాట్ ఉపయోగించుకోండి. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో మనకు తెలిస్తే వాళ్ళకి ఎవరెవరికి ఈ సెషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం చక్కగా తెలియజేసుకుందాం. స్వామి గారు నమస్తే అండి. నమస్తే స్వామి. ఎస్ రిజిస్టర్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇంకా మీలో రెస్పాన్స్ ఇస్తూ ఉండాలండి. ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ ఎంటెక్ శ్రావణ గారు, రిజిస్ట్రేషన్ నర్స్, రిటైర్డ్ టీచర్, సీనియర్ లెక్చరర్, ఇంకా మిగిలిన రెస్పాన్స్ కూడా రావాలి. ఎక్స్-బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. ఒకటి మిగిలిన వాళ్ళు చాట్ ఉపయోగించుకొని పెడుతుండే మనం డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ నేమ్ చూశారు, ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పడం కానీ లేకపోతే చాట్లో పెట్టడం చేయండి. ఈరోజు టాపిక్ ఏంటనేది. Sir, how to build positive personality? హౌ టు బిల్డ్ పాజిటివ్ పర్సనాలిటీ. ఓకే అండి. కేశవ్ గారు మీరేం చేస్తుంటారండి? Sir, నేను సేల్స్ మేనేజర్ సార్, ఇన్సూరెన్స్ సెక్టర్. ఓకే అండి. బిలియనర్ కేశవ్ గారు. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకెవరైనా మాట్లాడండి. ఒక్కళ్ళు ఈరోజు టాపిక్ ఏంటో చెప్పండి, మనం డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. హౌ టు బిల్డ్ పాజిటివ్ పర్సనాలిటీ. రవీంద్ర గారు, ప్రవీణ్ గారు మీరేం చేస్తుంటారండి? సార్ నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే, గ్రేట్ అండి.
ఓకే. సరే మనకి ఇంకా టాపిక్ రివీల్ అయిపోయింది కాబట్టి హౌ టు బిల్డ్ పాజిటివ్ పర్సనాలిటీ. అసలు పర్సనాలిటీ అంటే ఏందండి? ఇందాక వెంకటరమణ గారు చెప్పినట్టుగా బాగా లావుగా హైట్‌గా ఉండటమా? లేకపోతే ఎత్తుగా ఉండటమా? అందంగా ఉండటమా? సన్నంగా ఉండటమా? పర్సనాలిటీ అంటే ఏందండి? దేన్ని మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు? వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని అవన్నీ అభివృద్ధి పరచుకోవటాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు సార్. తెలుగులో చెప్పారు మనం. అంటే మీరు ఇంగ్లీష్ దాన్ని మీరు తెలుగులో చెప్పారు. వ్యక్తిత్వం అంటే అసలు వ్యక్తిత్వం అంటే ఏంది? దేన్ని మనం వ్యక్తిత్వం అంటాం? అంటే మనం ప్రవర్తించే విధానం, మనము ఎదుటివారికి ఇచ్చే విలువ, గౌరవం, మనం సమాజంలో మనుషులతో మెలిగే తీరు, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి సార్. ఓకే. ఓకే. మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? మనం ఎదుటి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాము? మనం ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతున్నాము? మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము? ఎట్లాంటి సిట్యుయేషన్‌లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? ఇవన్నీ కలిపి మన పర్సనాలిటీ అంటాం. వ్యక్తిత్వం అంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే కాంబినేషన్ మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా వీటన్నిటిని కలిపి మనం పర్సనాలిటీ అంటాం. ఈరోజు మనం పాజిటివ్ పర్సనాలిటీ అంటే పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. చాలా విషయాలు మనం దానిలో నేర్చుకుంటాం. మనకొచ్చే ఈ ట్రైన్ ద ట్రైనర్ ఆన్‌లైన్‌లో భాగంగా మనం చాలా లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాం. పర్సనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్ విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు మనం అందులో ఒక చిన్న పార్ట్ మనం మన పర్సనాలిటీని పాజిటివ్‌గా ఉండాలంటే ఏమేమి ఎట్లాంటి స్టెప్స్ మనం పాటించాలి అది మనం చూద్దాం. ఏమేమి చేస్తే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మన పాజిటివ్ పర్సనాలిటీ అవ్వాలంటే ఏమేమి స్టెప్స్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అవకాశం ఉన్నోళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. మిగిలిన వాళ్ళు చాట్ ఉపయోగించుకుంటూ ఉండండి. ఏమేమి చేస్తే చేస్తే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది? లేదా ఏమేమి స్టెప్స్ మనం పాటిస్తే మన పర్సనాలిటీ పాజిటివ్ పర్సనాలిటీగా అవుతుంది? సార్ యోగాను మంచి నిద్ర సార్. యోగా చేయాలి, మంచి నిద్ర చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తుండారా? ఇందాక మనం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి సార్ ఎప్పుడు. పాజిటివ్ మైండ్ సెట్ మళ్ళీ కొత్త పదం వాడారు. మైండ్ సెట్. మనం దేన్ని మనం మైండ్ అంటామండి? పాజిటివ్ మైండ్ ఆలోచన విధానం, ఓకే. ఓకే. మన ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. మనం ఓకే. ఎప్పుడు సక్సెస్ అవుతాము, మంచిగా ఉంటుంది ఎవ్రీడే అని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటూ మనం అన్ని అచీవ్ చేయగలుగుతాము, మనం అన్ని సాధించగలుగుతాం అనే నమ్మకం కూడా పెట్టుకొని ముందుకు వెళ్ళడం. ఓకే. గ్రేట్ అండి. చాలా బాగా చెప్పారు. మన స్టేట్ ఆఫ్ థాట్స్ ఆలోచన పరంపరని మనం మనసు అంటాము, మైండ్ అంటాం. సహజంగా చాలా మంది ఏందంటే ఈ మైండ్ అనేది ఎక్కడుంటదంటే వాళ్ళు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. మన బ్రెయిన్‌లో ఉందనుకుంటారు. లేకపోతే మన హార్ట్‌లో ఉందనుకుంటారు. మనస్సు అనేది మన బ్రెయిన్‌లో ఉండదు. అదే విధంగా హార్ట్‌లో ఉండదు. హార్ట్ చేసే పని వేరు. బ్రెయిన్ చేసే పని వేరు. ఇంకేం స్టెప్స్ మనం తీసుకుంటే మన పర్సనాలిటీ పాజిటివ్‌గా అవుతుంది? అవకాశం ఉన్న వీడియోస్ ఆన్ చేసుకోండి. మిగిలిన నెగటివ్ వాళ్ళు చాట్ ఉపయోగించుకుంటారు. చెప్పండి. థింకింగ్ తగ్గించుకుంటూ గ్రాడ్యువల్‌గా ఆపోజిట్ సార్ నెగటివ్ థింకింగ్ తగ్గించుకుంటూ పాజిటివ్. ఓకే. ఓకే అండి. పాజిటివ్‌కి ఆపోజిట్ నెగెటివ్ కాబట్టి పాజిటివ్‌గా ఉండాలంటే నెగెటివ్ తగ్గించుకోవాలి. ఓకే అండి. బాగా ట్రై అంతే చేశారు. సార్, నెగటివ్ తగ్గించుకుంటూ పోతే పాజిటివ్ వైపు టర్న్ అవ్వడం. ఓకే. ఓకే. అట్లా గ్రేట్ అండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చాట్ అయినా ఉపయోగించుకోండి. మిగిలిన రెస్పాన్స్ ఇస్తుండాలి.
హేమ గారు, రవీంద్ర గారు, గోపిరాజు గారు, రాజీవ్ గారు, పల్లగిరి గారు, మిగిలిన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలండి. సార్ మోటివేట్ అవ్వడం కూడా ఒక రకంగా పాజిటివ్ థింక్ సైడ్ తీసుకెళ్తుంది సార్ మనని. ఓకే మోటివేషన్ లో అవుతూ పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్దాం. ఓకే అండి. మనకి మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వటం, లేకపోతే ఎవరైనా చెప్తే మనం చెప్పేది మనం విని మనం, లేకపోతే పరిస్థితికి అనుకూలంగా మనం మోటివేట్ అవటం. ఇంకా రవీంద్ర గారు కోపం వస్తే క్రికెట్ ఆడతారంట. మంచి డెసిషన్ అండి. ఆయన వారి కోపం వచ్చినప్పుడు అటకు 11 మందిని, ఇటకు 11 మందిని వెతుక్కోవాలి. అప్పటి వరకు ఆ 22 మంది వరకు దొరికేంత వరకు మన రవీంద్ర గారి కోపం తగ్గదు. మిగిలిన వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. చాట్ ఉపయోగం చక్కగా అవకాశం, చాట్ రూపంలో చక్కగా అవకాశం వచ్చింది. మోటివేషనల్ బుక్స్ ఓకే అండి. చక్కగా మీరు అట్లా రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. మనం ఒక చిన్న పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఇది పీపీటీ కనిపిస్తుంటే ఎవరన్నా రెస్పాన్స్ ఇవ్వండి. పీపీటీ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే 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 థ్యాంక్ యూ అండి. ఓకే అండి. మీరందరూ చెప్పిందండి. మనం వాట్ ఈస్ పర్సనాలిటీ, మనకి పాజిటివ్ పర్సనాలిటీ తెలియాలంటే ఫస్ట్ మనకి పర్సనాలిటీ అంటేనే తెలియాలి. మన పర్సనాలిటీ అంటే మన కాంబినేషన్ ఆఫ్ మన ఆలోచనలు, మన ప్రవర్తన, ఎమోషన్స్, మనం ఎట్లాంటి సందర్భంలో ఎట్లా రియాక్ట్ అవుతున్నాం. ఇందాక మనకి రవీంద్ర గారు చెప్పారు, కోపం వస్తే ఎట్లా రియాక్ట్ అవుతాము. కొంతమంది పెద్దగా అరుస్తుంటారు, కొంతమంది కేకలు పెడుతుంటారు, కొంతమంది అన్ని విసిరేస్తుంటారు, కొంతమంది ఇతరులను కొడుతుంటారు. ఎట్లాంటి సందర్భంలో మన భావోద్వేగాలు మనం ప్రదర్శిస్తాము, మన యాటిట్యూడు, మన వైఖరి, ఇతరులతో మనం ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాము. కొంతమంది అందరితో టగటగా మాట్లాడుతుంటారు, కొంతమంది వాళ్ళు పలకరిస్తే మనం మాట్లాడదామని ఆపోజిట్ పర్సన్ మాట్లాడేంత వరకు వెయిట్ చేస్తుంటా. కొంతమంది అందరూ కలుస్తూ యాక్టివ్గా ఉంటారు. కొంతమంది వాళ్ళు మాత్రమే పక్కన కూర్చొని వాళ్ళ వాట్సాప్, వాళ్ళ ఫేస్బుక్ చూసుకుంటుంటాం. అంటే మనం ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నాము కూడా మన వ్యక్తిత్వమే. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. ఏదన్నా కొంతమంది చాలా చిన్న సమస్యకే ఇబ్బంది పడుతుంటా, డేలా పడిపోతుంటా. కొంతమంది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూల్గా ఉంటూ చక్కగా ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడుతుంటా. నిర్ణయాలు తీసుకోవటం, డెసిషన్ తీసుకోవటం, ఈ డెసిషన్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతుంటా. ఏ సందర్భంలో ఎట్లా డెసిషన్ తీసుకోవాలి, ఆ రోజు ఆ పని చేస్తుంటే బాగుండేది, ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు డిగ్రీలో జాయిన్ అయ్యాను, ఇంకో కాలేజ్ బాగుండేది, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది, వేరే ఊరికి షిఫ్ట్ అంటే బాగుండేది, ఇంకో జాబ్ చేస్తుంటే బాగుండేది. అంటే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటా. ఎట్లాంటి సందర్భాల్లో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తాము, మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం అంటే
బయటకు కనిపించేది కాదు. ఇతరులతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మన ఎమోషన్స్‌ని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటున్నామా? లేకపోతే మనం ఎమోషన్స్‌తో బరస్ట్ అవుతున్నామా? మన వైఖరి ఏ విధంగా ఉంది? ఇతరులతో మనం ఏ విధంగా ఉంటున్నాము? పరిస్థితుల్లో మనం రెస్పాండ్ అవుతున్నామా? రియాక్ట్ అవుతున్నామా? నిర్ణయాలు మనం ఏ విధంగా తీసుకుంటున్నాము? అదే విధంగా మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము? ఇవన్నీ కలిపి మన వ్యక్తిత్వం అవుతుంది. మరి అందరూ మరి పర్సనల్ డెవలప్‌మెంట్ అంటారు. మంచి వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలంటారు. వ్యక్తిత్వ వికాసం అంటారు. వ్యక్తిత్వ నిర్మాణం అంటారు. ఎందుకు మనం మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి? పర్సనల్ డెవలప్‌మెంట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎవరైనా చాట్‌లో పెట్టండి. నా సెషన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటాయి. వాళ్ళకి రెస్పాన్స్ అయితే మనం ముందుకెళ్దాం. మనం పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకోవడం ద్వారా, అదే విధంగా మంచి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవడం ద్వారా ఉపయోగాలేంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ జయభారతి గారు బాగా రెస్పాండ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తుండారంట. బెనిఫిట్స్ ఏంటి? మన పాజిటివ్ సార్ సొసైటీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సార్ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల. మనకేం ఉపయోగపడమా? మనకు మనం ఉపయోగపడమా? అంతా సంఘం కోసమేనా? సార్ మనకేం ఉపయోగం లేదా? మనకి మనం ఉపయోగపడుతూనే సొసైటీకి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే. ఫ్యూచర్‌లో సక్సెస్ అవ్వచ్చు అంటున్నారు. హేమ గారు ఫస్ట్ టైమ్ రెస్పాన్స్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు నీలిమ గారు. యెస్. ఓకే అండి. మనందరం కూడా సంఘంలో సమాజంలో ఉన్నాం. మీరందరూ కూడా చాలా మంది సేల్స్‌లో ఉన్నారు, రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. రకరకాలుగా మనం ఉదయం లేసినప్పటి నుంచి ఒక టీమ్‌గా పనిచేస్తుండాలి. ఒక టీమ్‌గా పనిచేయాలంటే, ఇతరులతో కలిసి పనిచేయాలంటే, మనం కోపాలు, చిరాకులు, అసూయ, ద్వేషం ఇవన్నీ లేకుండా మనం చక్కగా అందరితో బాగా పనిచేయాలంటే, మన వ్యక్తిత్వం బాగా ఉపయోగపడుతుంది. మీరందరూ చెప్పినట్టుగానే మ్యూట్‌లో ఉండాలి. మీరందరూ చెప్పినట్టుగా చక్కగా కమ్యూనికేషన్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి? మన ఐడియాస్ చాలామంది వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేరు. హోటల్‌కెళ్ళి ఒకటే తినాలనుకుంటారు. అది అడగలేరు. మీ దగ్గర ఏదుంటే అదివ్వండి అంట. ఏదో ఒకటి తేండి అంట. ఒక 10 మంది ఫ్రెండ్స్ ఎళ్తారు. మీకేం కావాలో చెప్పండంటే కొంతమంది డైరెక్ట్‌గా వాళ్ళకేం కావాలో చెప్తా. వాళ్ళకి సాంబార్, ఇడ్లీనో, పెసరట్టు ఏం కావాలో చెప్తారు. మిగిలిన వాళ్ళు ఏదన్నా పర్లేదు. మీరేదేస్తే అదంటారు. దాని అర్థమేందంటే వాళ్ళకేం కావాలో కూడా ఎ ఎక్స్‌ప్రెస్ చేయలు. ఏమనుకుంటారో, నేను అనుకున్న ఐటెమ్ అక్కడ ఉందో లేదో, ఎందుకు మనమెందుకు బయటపడటం, వాళ్ళు చెప్తారులే అని చూస్తుంటా. ఏదన్నా స్ట్రెస్ వచ్చినా, ఒత్తిడొచ్చినా, ఏదైనా సమస్యొచ్చినా మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? మన వ్యక్తిత్వం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇతరులని వాల్యూమ్ కొంచెం తక్కువ వస్తుంది సార్. మిగిలిన వాళ్ళకి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వాల్యూమ్ కొంచెం క్లియర్ గా మీ వాల్యూమ్ డివైస్ ఒకసారి చెక్ చేసుకోండి రాజీవ్ గారు. క్లియర్ సార్, వెరీ క్లియర్. మీ నెట్వర్క్ ఒకసారి చెక్ మీ చేసుకోండి. డివైస్ చెక్ చేసుకోండి. యెస్. మీ నెట్వర్క్ చెక్ చేసుకో. ఇతరులని ఇందాక మీరే చెప్పారు. ఇతరులను మనం ఇన్స్పైర్ చేయాలంటే మన వ్యక్తిత్వం పాజిటివ్‌గా ఉండాలి. ప్రొఫెషనల్‌గా మనం పనిచేయాలన్నా, కాన్ఫిడెన్స్‌గా పనిచేయాలన్నా, జాబ్స్ చాలామంది స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ మంచి జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా ఇంటర్వ్యూలో మనం చూసేది మన సబ్జెక్ట్ ఎవరు చూడరు. మన వ్యక్తిత్వం ఎట్లా ఉంది? మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము? ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? ఇతరులతో మనం ఎట్లా ఉన్నాము? కొంతమంది ఆ ఇంటర్వ్యూకి పిలవటం ఒక గంటన్నర లేట్ అయితే బయట కూర్చొని ఇరిటేట్ అయిపోతుంటారు. అటు ఇటు తిరుగుతా ఉంటారు. కొంతమంది కూల్‌గా ఉంటారు. అవి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే మనకు ఉద్యోగం రావాలంటే
మనకి మంచి టెక్నికల్ స్కిల్స్, మనకి సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. మనకి బలమైన వ్యక్తిత్వం కూడా ఉండాలి. మనం ఒక మంచి ఉద్యోగంలో మనం ఒక మంచి పర్సన్ అనిపించుకోవాలంటే, సూటబుల్ పర్సన్, కరెక్ట్ పర్సన్ అనిపించుకోవాలంటే మన వ్యక్తిత్వం కూడా బాగుండాలి. మన కెరీర్‌లో ఇందాక హేమ గారు పెట్టారు. ఫ్యూచర్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే కూడా, మన కెరీర్‌లో సక్సెస్ అవ్వాలంటే మన వ్యక్తిత్వం మనకు బాగా ఉపయోగపడుతుంది. మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు, లీడర్‌షిప్ స్కిల్స్ మనం పెంచుకోవచ్చు. డెసిషన్ మేకింగ్ ఇందాక మనం చెప్పాం. డెసిషన్ మేకింగ్ కూడా పర్సనాలిటీలో వస్తుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు. మన కెరీర్‌లో గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. స్ట్రెస్‌కి, యాంగ్జైటీకి కొంతమంది చిన్న చిన్న విషయానికే స్ట్రెస్‌కి గురవుతుంటారు. యాంగ్జైటీకి గురవుతుంటారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. వీటన్నిటికి గురవకుండా ఉండాలంటే మన పాజిటివ్ పర్సనాలిటీ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇతరులతో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాము. మనం ఏదన్నా డీలా పడున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మన దగ్గరకొచ్చి, "అలా ఎందుకు అలా చేస్తున్నావు? ఇలా చేయొచ్చు కదా!" అని సింపుల్‌గా ఆ సమస్య నుంచి బయటపడేలాగా చూస్తా. మన మన కెరీర్‌లో సక్సెస్ అవ్వాలన్నా, కెరీర్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ముందుకెళ్ళాలన్నా, మన పర్సనల్‌గా మనం డెవలప్ అవ్వాలన్నా, అడాప్టబిలిటీ, ఫెయిల్యూర్ నుంచి బయటపడటము, అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకోవటము, బౌన్స్ బ్యాక్ అవ్వటము, వీటికి మన పర్సనాలిటీ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆ స్టెప్స్, ఏమేమి స్టెప్స్ మనం అలవాటు చేసుకుంటే మన పాజిటివ్ పర్సనాలిటీ వస్తుంది. మొట్టమొదటిది యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. మనం చాలామంది మన రెస్పాన్సిబిలిటీని మనం యాక్సెప్ట్ చెయ్యం. నేనెందుకు చెయ్యాలి? లేకపోతే ఇది నా తలరాతలే, నాకు నా రాసేం బాగలేదు, నా నక్షత్రాలు బాలేవు, మా పేరెంట్స్ వల్ల నేను ఇట్లా ఉన్నాను, ఈ ఇంట్లో ఈ ఇంట్లో పుట్టడం వల్ల, ఈ ఊర్లో పుట్టడం వల్ల, ఈ క్యాస్ట్‌లో పుట్టడం వల్ల నేను ఇంతేలే అని మా టీచర్ నాకు సరిగ్గా చెప్పలేదు, మా మా లెక్చరర్ నాకు సరిగ్గా చెప్పలేదు, మా ట్రైనర్ నాకు సరిగ్గా చెప్పలేదు అని మనం బ్లేమ్స్‌ని ఇతరుల మీదకి, మన తప్పులు ఇతరుల మీద నెట్టేస్తా ఉంటాం. కాలేజీకి ఎందుకు లేట్‌గా వచ్చావంటే, మా మదర్ నన్ను లేపలేదండి అంటాం. అంటే కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. మన కారణాలు వెతుక్కోకుండా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనం తీసుకోవాలి. యెస్, నేనున్నాను, నేను చేస్తాను, నేను చేయగలను, ఐ కెన్ డూ. మరేదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే యెస్, ఈ నిర్ణయం నేను తీసుకున్నాను, నేను దీనికి కట్టుబడి ఉంటాను. చాలామంది మేనేజర్లు, హై లెవెల్ ఉన్నవాళ్ళు చేసేది, సక్సెస్ అయితే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఫెయిల్యూర్ అయితే పక్క వాళ్ళ మీద నెట్టేస్తుంటారు. మా మా సబార్డినేట్స్ చేయలేదు, మిగతా వాళ్ళు కింద వాళ్ళు సరిగ్గా చేయలేదు అంటూ ఉంటారు. మనం పోలీసులు చూస్తుంటే గనక ఏదైనా ఒక 10,000, 20,000 రికవర్ అయితే డైరెక్ట్‌గా ఆ సీపీనో, ఎస్పీనో వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, మేము బాగా చేశామని. ఆ 10,000 రికవరీకి, ఆ కేసుకి ఆ సీపీ గారు డైరెక్ట్‌గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. ఎస్పీ గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వరు. ఆ కింద స్టాఫ్ ఎవరో చేస్తారు. అదే సరిగా ఐడెంటిఫై చేయలేదు. ఆ కేసు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. కింద వాళ్ళ మీద నెట్టేస్తారు. కింద వాళ్ళొచ్చి మాట్లాడుతుంటారు, ఇంకా మేము ట్రేస్ ఔట్ చేయలేకపోయాము, మాకింకా టైం కావాలని. అంటే సక్సెస్‌ని వాళ్ళు తీసుకుంటారు. ఫెయిల్యూర్‌ని కింద మీద నెట్టేస్తుంటారు. మనం అబ్దుల్ కలాం గారి జీవితంలో చూసుకుంటే, ఆయనకు రోల్ మోడల్ లాగా ఈ వీడప్పుడు పరిశోధనలప్పుడు ఫెయిల్యూర్ అయితే గనక, నేను సరిగ్గా చేయలేదు, తర్వాత మనందరం కలిసి మళ్ళీ మంచిగా చేద్దాము, ఫెయిల్యూర్ నాదే అంటే అనేవాళ్ళు.
సక్సెస్ అయితే కనుక ఆ శాటిలైట్ సక్సెస్ అయితే కనుక మా టీం అందరూ బాగా కలిసి చేశారు. ఈ ఈ క్రెడిట్ మా టీందే కానీ నాది మాత్రం కాదనేవారు. ఫెయిల్యూర్ అయితే తను తీసుకునేవాళ్ళు, ఫెయిల్యూర్ తను తీసుకునేవాళ్ళు, సక్సెస్ని టీంకి అప్పచెప్పేవారు. అది మనం రెస్పాన్సిబిలిటీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. చాలా మంది మనం ఇట్లాంటి పదాలు మనం వాడుతుంటాం. నేనెందుకు చేయాలి, ఇది ఇంకా ఎవరు చేయలేదు కదా, ఈ ఫాల్ట్ అంతా ఇతరులది, తప్పంతా ఇతరులది. మనం యాక్సెప్ట్ చేయకుండా, రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయకుండా ఇతరుల మీద మనం బ్లేమ్ చేస్తుంటాం. పేరెంట్స్ మీదకి, టీచర్స్ మీదకి, దేవుడి మీదకి. దేవుడు సరిగ్గా చేయలేదు, నా లక్ ఇంతే, నాకు నక్షత్రం కలిసి రాలేదు, ఇట్లాంటి మాటలు మనం వాడుతూ ఉంటాం. అట్లా మనం వాడకుండా మనం ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. సో కన్సిడరేషన్, ఇతరుల గురించి మనం ఆలోచించడం. మన గురించి మనమే కాకుండా ఇతరుల గురించి మనం ఆలోచిస్తుండాలి. ఇతరులకి ఏమవసరమో ఇందాక మనకి వెంకటరమణ గారు చెప్పారు, ఇతరులకి మనం హెల్ప్ చేయొచ్చు. ఇతరుల గురించి మనం ఆలోచిస్తుండాలి. వాళ్ళకేం కావాలి, ఇతరులకేం కావాలి. మన గురించి కాకుండా ఇతరుల గురించి మనం ఆలోచిస్తుండాలి. ఒక రెస్టారెంట్‌కి, ఒక ఐస్ క్రీమ్ పార్లర్‌కి ఒక చిన్న కుర్రోడు వెళ్తాడు. వెళ్తే అతను అడుగుతాడు, ఐస్ క్రీమ్స్ ఏ సైజులోనంటే పెద్దదైతే ₹35, చిన్నదైతే ₹25 అని చెప్తాడు. సరే నాకు చిన్నదొకటి తెచ్చివ్వు అంటారు. చిన్నదొకటి తెచ్చివ్వు, ఆ చిన్నది తినేసి బిల్ ఇచ్చేటప్పుడు ₹35 ఇచ్చి వెళ్తాడు. అంటే ₹10 టిప్‌గా ఇచ్చెళ్ళాడు. అంటే అతని దగ్గర ₹10 ఎక్స్ట్రా ఉంది. పెద్ద ఐస్ క్రీమే కొనుక్కోవచ్చు. కానీ ఆ చిన్న పిల్లవాడు తన గురించి కాకుండా తన దగ్గర ఉన్న డబ్బు ఆ హోటల్ వాళ్ళకి కూడా ఇచ్చేలాగా లెక్కేసుకొని చేశాడు. అంటే తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించాడు. మనం కూడా ఎప్పుడు కూడా మన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. విన్ విన్, థింక్ విన్ విన్. వాళ్ళు గెలవాలి, మనము గెలవాలి. చాలా మంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే నాకే కావాలి, నేనే గెలవాలి, పేరు నాకే రావాలి అని చేస్తుంటాం. అట్లా కాకుండా మన కొలాబరేటివ్‌గా చేయటము, కలిసి పనిచేయటము. ఇన్సూరెన్స్ వాళ్ళున్నారు ఇక్కడ, రియల్ ఎస్టేట్ వాళ్ళున్నారు. ఒక్కళ్ళమే మనం వెళ్ళి ఏం చేయలేం. టీమ్‌గా వెళ్ళటము, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళటము, ఒకళ్ళ కస్టమర్‌ని ఐడెంటిఫై చేయటము, ఒకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయటము, ఒక సైట్ విజిట్ చూపించడం. ఇట్లా టీమ్‌గా కొలాబరేటివ్‌గా చేసినప్పుడు అందరూ సక్సెస్ అవుతారు. ఆ వచ్చిన షేరు అందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసిన పని ప్రకారం దాన్ని అందరూ షేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా చూస్తే పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ గానీ, ఒక టీమ్‌గా చేసే గానీ సక్సెస్ అవుతుంటాయి. ఇండివిడ్యువల్‌గా చేసేవి ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేసినా కూడా కలిసి పని చేయటం, ఇతరుల కోణంలో ఆలోచించడం, వాళ్ళు గెలవాలి, మనం గెలవాలి. ఏదో సమస్య వచ్చింది, ఇద్దరికి మధ్య మార్గంగా పరిష్కారం చేసుకోవటం. నువ్వు విన్ అవ్వాలి, నేను విన్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనం థింక్ విన్ విన్‌గా ఉండాలి. రైట్ వర్డ్స్, ఇందాక ఇది కూడా ఎవరో చెప్పారు. మనం మాట్లాడే మాటలు మంచి మాటలు మాట్లాడుతుండాలి. చాలామంది లూజ్ టంగ్ వాడుతుంటారు, పెడసరంగా మాట్లాడుతుంటారు, తక్కువ చేసి మాట్లాడుతుంటారు, హేళన చేసి మాట్లాడుతుంటారు, వాడా వీడా ఇట్లాంటి పదాలు వాడుతుంటారు. అట్లా కాకుండా మీరు అంటాము, గౌరవంగా మాట్లాడటము, పాజిటివ్ మాటలు మాట్లాడటము, అందరూ మనం కలిసి చేయొచ్చు, ఇట్లాంటి మాటలు మాట్లాడటం. ఎప్పుడు కూడా అది మన వ్యక్తిత్వం చూపిస్తుంది. మనం ఎవరైనా వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దలైనా వాడు అన్నాము, అది మనం
వ్యక్తిత్వం. ఇందాక మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. పర్సనాలిటీ అంటే మనం మాట్లాడే విధానం కూడా మన వ్యక్తిత్వమే. అక్కడ వాడు అనకుండా వారు అనొచ్చు, అతను అనొచ్చు, అతను అలా చేశాడు అనొచ్చు. ఇట్లాంటి పదాలు మనం వాడుతుండాలి. మనం ఒక్కసారి ఒక మాట మనం అన్నామంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం. చాలా మంది కూడా మనం చూసాం. ఒక మాట జారి దాన్ని వెనక్కి తీసుకోలేకుండా ఇబ్బంది పడ్డవాళ్ళు. అందువల్ల మనం ఎప్పుడు మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మనం ఏది ఆచరిస్తామో దాన్ని మనం డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ అంటే మనం ఆచరించటం. నా లైఫ్‌లో సక్సెస్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి అనుకున్నాము. మనకి హ్యాపీనెస్ వస్తుంటుంది. మన లైఫ్‌లో నేను చక్కగా పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకున్నాము. మన పర్ఫెక్ట్‌నెస్‌ని ఆచరిస్తున్నాము. మన చక్కగా పర్ఫెక్ట్‌నెస్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైతే ఆచరిస్తామో అది మనకొస్తుంటుంది. మన సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నాము. చక్కగా మన సమస్య నుంచి బయటపడతాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకెందుకొచ్చింది? నే నేనేం చేయలేదు కదా! నాకెందుకొచ్చింది? అని బాధపడుతుంటారు. అట్లా కాకుండా ఇమ్మీడియేట్‌గా వెంటనే ఆ సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? అది మనం ఆలోచించాము. ఆ సమస్య నుంచి మనం బయటపడుతుంటాం. సక్సెస్ నా లైఫ్‌లో సక్సెస్ మాత్రం ఉండాలి. నేను బాగా సక్సెస్ అవ్వాలి. నేను సేల్స్‌లో గాని, ఇన్స్యూరెన్స్‌లో గాని, రియల్ ఎస్టేట్‌లో గాని, టీచింగ్‌లో గాని, లెక్చరర్‌గా గాని నేనున్న రంగంలో నేను ఏ రంగంలో ఎంటర్ అయినా నేను దాంట్లో సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్ అవ్వటం ప్రాక్టీస్ చేస్తున్నాము. దాన్ని మనం ఆచరిస్తున్నాము. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అంటే మనం సక్సెస్ అవ్వడానికి ఏమి చేయాలో అది మనం చెయ్యాలి. సక్సెస్ మనం ప్రాక్టీస్ చేయడం అంటే ఏ పని చేయకుండా పక్కన కూర్చొని నేను సక్సెస్ అవ్వాలనుకోవడం కాదు. సక్సెస్ కోసం మనం ఏం చేయాలి? సమస్య నుంచి పరిష్కారం కోసం మనం ఏం చేయాలి? లైఫ్‌లో పర్ఫెక్షన్ కోసం మనం ఏం చేయాలి? లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మనం ఆచరిస్తుంటే అది మనం తప్పకుండా అది మనం సాధించి తీరుతాం. ఎంజాయింగ్ చాలా మంది చేసే పొరపాటు సక్సెస్ కోసం కాకుండా నేను లైఫ్‌లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా గురించి నేను తెలుసుకోవాలి. మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. మ మన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం. చాలామంది వాళ్ళట, వీళ్ళట, చంద్రబాబు నాయుడు ఇట్లా, జగన్ ఇట్లా, చంద్రబాబు నాయుడు ఆ రోజు అట్లా చేయకుండా ఉంటే, జగన్ ఆ రోజు అట్లా చేయకుండా ఉంటే, బయట వాళ్ళ గురించి చెప్తుంటారు. అట్లా కాకుండా మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఆ రోజు అట్లెందుకు చేసాము? అట్లెందుకు మాట్లాడాము? అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడితే మనం సక్సెస్ అయ్యేవాళ్ళం కదా! మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. అది మనం ప్రాక్టీస్ చేస్తే మన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం. మనం ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. చాలా మంది చేసే పొరపాటు ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకుండే అవకాశాలు వేరే ఉంటాయి. వాళ్ళకుండే ఆపర్చునిటీస్ వేరే ఉంటాయి. వాళ్ళకుండే పరిస్థితులు వేరే ఉంటాయి. అట్లా కాకుండా ఇతరులతో మనం కంపేర్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేయకూడదు. ఒకసారి ఈ పిక్చర్ బాగా చూడండి. ఒకసారి సీతకి, చిరుతపులుకి, వేట కుక్కలకి పోటీ జరిగింది. ఈ పిక్చర్ చూసి మీరేం అర్థం చేసుకున్నారో ఎవరు చాట్‌లో పెట్టండి లేదా అడ్మిట్ చేసుకొని చెప్పండి. రన్నింగ్ రేస్ పెట్టారు సీతాకను, వేట కుక్కలకి. ఏం జరిగింది మీరేం అర్థం చేసుకున్నారో చెప్పాలి. Sir, shall I, sir?
ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి అమ్మా. యాక్చువల్లీ చీతా నోస్, అంటే తనకి తెలుసు సార్, చిరుతపులికి తెలుసు తన బలం ఏంటి, తన బలగం ఏంటి, తను బలహీనత ఏంటి, తను పూర్తిగా తన గురించి తను తెలుసుకుంది కాబట్టే వేట కుక్కల్లాగా ఆతృత పడకుండా పోటీ మొదలైనప్పుడు ఖచ్చితంగా నేను గెలవగలను అనే ధైర్యం, నమ్మకంతో ఆరాంగా దానికిలాగా తొందరపడకుండా వెయిట్ చేస్తోంది సార్. ఓకే, గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఆ పోటీ జరిగితే ఆటోమేటిక్గా చీతాని గెలుస్తుంది. ఎస్ చీతాని నేను గ్యారంటీ గెలుస్తాను కాబట్టి నేను మళ్ళీ ఎందుకు పోటీ చేయాలి, నేను ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్లో బెస్ట్ రన్నరు చీతానే, మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు కదా. మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటాం. ఈ చీతాకి వీటికి పోటీ పెట్టినప్పుడు అది నేను గ్యారంటీ గెలుస్తాను కాబట్టి అసలు ట్రై చేయకుండా ఉంది. మనం కూడా మన బలాలు ఏంటో, మన బలహీనత ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. క్రిటిసైజ్ అండ్ కంప్లైంట్, మనం చేసే పొరపాటు ఏంటంటే ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళటి చేశారు, వీళ్ళటి చేశారు, లేకపోతే వాళ్ళ తప్పు చేశారు, వీళ్ళ తప్పు చేశారు. విమర్శించకూడదు, తప్పులు పట్టకూడదు, కంప్లైంట్ చేయకూడదు. ఈ పొరపాటు మనం ఎక్కువ చేస్తుంటాం. విమర్శిస్తుంటాం, ఇతరులు మంచి కాకుండా వాళ్ళలో పాజిటివ్గా నెగిటివ్గా చూస్తుంటారు. ఆ రోజు అట్లా మాట్లాడలేదు, ఈరోజు ఎట్లా మాట్లాడలేదు, ఆ రోజు ఆ పని చేయలేదు, ఈరోజు ఈ పని చేయలేదు, విమర్శిస్తుంటాం. మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు, అదేవిధంగా కంప్లైంట్ చేయకూడదు. మనం స్మైల్ ఇస్తుండాలి ఎప్పుడు కూడా. చాలా మంది మనం చేసే పొరపాటు ఏంటంటే చక్కగా బిలియనర్ కేసులుగా చక్కగా నవ్వుతున్నారు. అట్లా మనం ఎప్పుడు నవ్వుతుండాలి, స్మైల్ ఇస్తుండాలి. వాళ్ళు నవ్వుతారులే, వాళ్ళు మాట్లాడే మనం మాట్లాడదామని మనం సీరియస్గా ఉంటాం, సీరియస్ ఫేస్ పెట్టుకుని సీరియస్గా ఉంటాం. అట్లా కాకుండా మనం ఎప్పుడు నవ్వుతుండాలి. ఎప్పుడు చక్కగా నవ్వుతుంటే మన స్ట్రెస్ నుంచి మనం బయటపడతాం. ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఇతరుల ప్రవర్తనలో మనం పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్, దాంట్లో మంచే చూడాలి. మనం చాలా మంది చేసే పొరపాటు వాళ్ళను నెగిటివ్ కోణాలు చూస్తాం. వాళ్ళు ఈ ట్రైన్ కండక్ట్ చేస్తున్నారంటే ప్రదీప్ గారికి, మాధవి గారికి ఏదో లాభం ఉండే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారు. గంప నాగేశ్వర గారికి ఏదో లాభం ఉండే ఉంటుంది, కృష్ణమూర్తి గారికి ఏదో లాభం ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత కష్టపడి ఇంతమందిని ఎందుకు ట్రైనర్స్ ఇంతమందిని ఎందుకు తయారు చేస్తారు, 5,000కి ట్రైనర్ ఎందుకు పెడతారు, ఏదో లాభం ఉండే ఉంటుంది. అంటే మనం చేస్తున్న పని మీద నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. అట్లా కాకుండా పాజిటివ్గా మనం ఆలోచించాలి. మంచే ఉంటుంది, మనకు నేర్పిస్తున్నారు, మనకు నేర్పించడం ద్వారా వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. మరోసారి వాళ్ళు సెషన్ అంటారు, చక్కగా నేర్పిస్తారు, నేర్చుకుంటే నేర్పిస్తున్నారు అని మనం పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి. గుడ్ లిజనర్, మనం చెప్పేది వింటుంటాం కానీ నేను చెప్పేది వింటుంటాం కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినం. మనం ఫస్ట్ మన సైలెంట్గా ఉండి ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడించాలి. మన సమస్య నుంచి బయటపడాలంటే సరే నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు, పూర్తిగా విన్నాక మనం చెప్పడం స్టార్ట్ చేయాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే మన వర్షం వినిపిస్తుంటాం, నేను చెప్పేది వింటుంటాం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినము. చక్కగా వింటూ ఉండాలి. విన్నప్పుడు మనకు అందులో ఏదో పాయింట్ మనకు దొరుకుతుంది. మన సేల్స్ వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ కస్టమర్ పూర్తిగా మాట్లాడించండి, పూర్తిగా వినండి. మన ప్రోడక్టే చెప్పడము, మన వెంచరే, మన బ్రోచర్ మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోకుండా అసలు మీకేం కావాలి, మీరు ఎంత బడ్జెట్లో ఉన్నారు,
మీకేం కావాలి? అదే ఇన్సూరెన్స్ వాళ్ళు మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ ఇప్పటివరకు మీకు ఇన్సూరెన్స్ ఉందా? లేకపోతే ఎందుకు లేదు? ఉంటే మీరు ఈ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫర్దర్‌గా మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళతో మనం మాట్లాడించినప్పుడు అక్కడి నుంచి మనం తర్వాత వాళ్ళ అవసరానికి అనుకూలంగా మన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చు. చక్కగా మనం వింటూ ఉండాలి. మంచి శ్రోత అవ్వాలి. మంచి వ్యక్తి మనం అవ్వాలి. మంచి వ్యక్తిత్వం ఉండాలంటే ఫస్ట్ మనం మంచి శ్రోత అయ్యి ఉండాలి. ఎంతూసియాజంగా, ఉత్సాహంగా ఉండాలి. ఉల్లాసంగా ఉండాలి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది. నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? ఎంత ఉల్లాసంగా ఉన్నానో తెలుసా అని. మనం కూడా ఎప్పుడు కూడా ఏదో ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా చి ది దిగులుగా ఉండకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఈ ఉత్సాహమే మనల్ని చక్కగా నడిపించుద్ది. మనల్ని నడిపించే ఫోర్స్ ఏందంటే మనం మ మనం అనుకున్న గోల్ సాధించడం. అదే మనల్ని నీటిలో ఉండాలి. మనం అనుకున్న గోల్ మనం సాధించాలన్న ఉత్సాహం, ఉల్లాసం మనకుండాలి. ఎవరన్నా ఒక మంచి పని చేశారు. హానెస్ట్ అండ్ సిన్సియర్ అప్రిషియేషన్ బాగా చేశారు. మంచి పని చేశారు. మంచి సెషన్ చెప్పారు. బాగా ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి హెల్ప్ చేస్తున్నారు. మీరింత బిజీగా ఉండి కూడా మా కోసం టైం కేటాయిస్తున్నారు అని ఒక చిన్న అప్రిషియేషన్. బాగా చేశారు. అంటే అది మెచ్చుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అందరూ మెచ్చుకోవాలని కోరుకోరు. వాళ్ళు కోరుకోకపోయినా ఒక మంచి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయటము, ఎక్నాలెడ్జ్‌మెంట్ అంటారు. అంటే మనం 10 మందిని గుర్తించడం. బాగా చెప్పారండి. బాగా మాట్లాడారండి. మంచి సలహా ఇచ్చారండి. నాకు బాగా హెల్ప్ చేశారండి. మీరు ఆ రోజు హెల్ప్ చేయటం వల్లే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఎవరు ఏ పని చేసినా సిన్సియర్‌గా మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. మనం ఏదన్నా మిస్టేక్ చేశాము, పొరపాటు చేశాము, దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తుండాలి. మనం మిస్టేక్ యాక్సెప్ట్ చేయకుండా ఇతరుల మీదకే దాన్ని కవర్ చేసుకోవడం కోసం నువ్వు అట్లా చేసావు, నువ్వు ఏదో చేసావు, ఆ రోజు అట్లా జరిగింది, ఆ రోజు ఈ రోజు ఎప్పుడెప్పుడు పాత విషయాలు తీస్తా ఉంటారు. అట్లా కాకుండా మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేశాము, మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తుంటే చిన్నగా ఎవరికైనా ఎదుటి బండికి తగిలాము, సరే పొరపాటు అయిందండి అని మనం చెప్తే ఆ సమస్య అక్కడితో అయిపోతుంది. నీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసా? నువ్వు ముందు ఆగొచ్చా? ఇట్లాంటి మనం వాదులాట పెట్టుకుంటాం. అట్లా కాకుండా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. అంటే చక్కగా చర్చించుకోవచ్చు. నీ అభిప్రాయం చెప్పు, నా అభిప్రాయం చెప్తాను. ఇట్లా చేస్తే ఎట్లుంటది? అట్లా చేస్తే ఎట్లుంటది? అలాగా మనం ఒక 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా డిస్కస్ చేసుకొని ఒక మంచి కంక్లూజన్‌కి రావచ్చు గానీ, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నా వాదనే రైటు. నేను చెప్పింది రైటు. నేను చెప్పినట్టు మీరు వినాలి. నేనెప్పుడు కరెక్టే. మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ ద్వారా విజయం సాధించినట్టు గాని, ఆర్గ్యుమెంట్ ద్వారా సమస్య పరిష్కారం అయినట్టు గాని ఎక్కడ మనకు లేదు. ఆర్గ్యుమెంట్ ద్వారా ఇంకా మనకి శత్రుత్వం పెరుగుతుంది. విరోధులు పెరుగుతారు గానీ, మ ఆహ్, ఆహ్, ఆ సమస్య పరిష్కారం అవ్వదు. ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. మన ఒక మంచి వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలంటే డిస్కస్ చేయాలి గానీ, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. టీమ్. మన ఒక టీమ్‌గా పనిచేయడం చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్‌లో చూసాం. పర్సనల్ డెవలప్‌మెంట్ అంటే ఒక టీమ్‌గా పనిచేయడం మనకి అలవాటవుతుందని. మనం ఒక టీమ్‌గా పనిచేయటం మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ చేసి మీరు అడ్మిన్ కార్డ్ అంటే, అమ్మ నేనెందుకండి? నేను అడ్మిన్ కొంటే మళ్ళీ ఏదైనా సమస్యలొస్తాయి. ఏదన్నా లీడ్ చేయండి అంటే, నేనెందుకులేండి అని పక్కకి తప్పుకుంటా ఉంటారు. అట్లా కాకుండా మనకి ఎక్కడ అవకాశం వచ్చినా మనం ఒక టీమ్‌ని ఫార్మ్ చేయటము, టీమ్ నడిపించటము, ఒక మంచి లీడర్‌గా అవ్వటం, మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. గాసిప్స్ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా, మనకు పూర్తి నాలెడ్జ్ లేకుండా మనం తప్పులు తప్పులు ప్రచారం చేస్తుంటాం. వాళ్ళట్టంట, వీళ్ళిట్టంట, వాళ్ళకి వీళ్ళకంట, అదంట, ఇదంట, ఆ తప్పు వాళ్ళే చేశారంట,
వాళ్ళకి ఎంత డబ్బులు మిగిలిందో తెలుసా, అదంట ఇదంట అంటానే ఎవరో చెప్పింది వీళ్ళు డైరెక్ట్ తెలియదు, వాళ్ళు అట్లా చెప్పారంట వీళ్ళు ఇట్లా చెప్పారంట, దానికి వీళ్ళు ఇంకొక 4 కలిపి చెప్తుంటా. మన ద్వారా ఎప్పుడు కూడా చెడు కానీ ఈ గాసిప్స్ కానీ మన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఫ్యాక్ట్స్ ఫిగర్స్ లేకుండా మనం ఎప్పుడు కూడా దీన్ని మనం స్ప్రెడ్ చేయకూడదు. ఎక్కువగా ఈ నెగిటివిటీ కానీ ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి. మన ద్వారా ఎప్పుడు మనం స్ప్రెడ్ చేయకూడదు. మన భయాలని మన కోపాలని మనం అధిగమించాలి. ఎట్లాంటి భయాలున్నా మనకి 2-3 రోజుల్లో మనకు చక్కగా మనకి స్టేజ్ ఫియర్ సెషన్ వస్తుంది. ఆ భయం స్టేజ్ ఫియర్ భయం ఏ విధంగా పోగొట్టుకోవాలి, ఎట్లాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా భయం పోగొట్టుకోవాలి, మన కోపాన్ని ఏ విధంగా కోపం నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, మనకి చక్కగా మంచి సెషన్స్ వస్తాయి. మనం ఈ కోపం నుంచి భయం నుంచి మనం ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా నేను చెప్తున్న టాపిక్స్ అన్ని కూడా మనకి సింపుల్గా మోడల్స్ ఇవి చెప్తున్నాను. ఇట్లాంటివన్నీ మనకి డీటెయిల్డ్గా మనకి రాబోతున్న సెషన్లో చక్కగా మనకి లైఫ్ స్కిల్స్ వస్తాయి. ఈ మన సెషన్స్ ఏ విధంగా ఉండబోతున్నానో జస్ట్ నేను ఒక మోడల్గా మీకు చెప్తున్నాను అనమాట. మన ప్రామిసెస్ని కమిట్మెంట్గా మనం ప్రామిసెస్ మన కమిట్మెంట్గా మార్చుకోవాలి. ప్రామిస్ ఏంది, కమిట్మెంట్ ఏంది ఎవరు చెప్తారండి? మన ప్రామిసెస్ని మనం కమిట్మెంట్గా మార్చుకోవాలి. ఎవరు చెప్తారండి? ప్రామిస్ అంటే ఏంది, కమిట్మెంట్ అంటే? ప్రామిస్ అంటే మనం ఒకరికి మాట ఇవ్వడం, కమిట్మెంట్ అంటే ఆ ఇచ్చిన మాటని మనము చేయటం. ఓకే, గ్రేట్ అమ్మ. మనం సరే నేను వస్తానులే, మన ఎవరన్నా పెళ్ళికి పిలిచారు, మనకి 15వ తారీఖు ఎవరో పెళ్ళికి పిలిచారు, మనం 15వ తారీఖు ఊర్లో ఉండము, లేదా మనకి వేరే ఎంగేజ్మెంట్ అయితే మనం పెళ్ళికి వెళ్ళము, మనం గ్యారంటీగా పెళ్ళికాక వస్తాలని వేస్తాం. అది మన ప్రామిస్. నేను చేస్తాలే. ఎవరన్నా మనకు ఒక డబ్బులు అడిగారు ఎమర్జెన్సీలో, నాకు 10,000 అడ్జస్ట్ చేయాలన్నారు, సరే ఇచ్చేస్తాంటాం మనకు గబిక్కన. అంటే మనం గబిక్కన చెప్పడం ప్రామిస్. సరే నేను ఇస్తానులే, వస్తాను ఇస్తాను మనం టక్కున అనేస్తాం. మనం ఎప్పుడైతే మనం దాన్ని నిలబెట్టుకున్నామో ఆ పెళ్ళికి మనకి ఇబ్బంది ఉన్నా, మనం ఇబ్బంది పడుతూనే మనం అక్కడికి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళామో అది మన కమిట్మెంట్. మనకు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నా మన దగ్గర లేకపోయినా వాళ్ళు అడిగిన డబ్బులు మనం ఇస్తామని, మనం ఇస్తామని చెప్పిన డబ్బులు మనం అడ్జస్ట్ చేసాము, కమిట్మెంట్. ప్రామిస్ మనం డైరెక్ట్గా వరవగా చెప్పేసుకుంటాము. చెప్పేసి వదిలేకుండా మనం చెప్పిన దాన్ని మనం కమిట్మెంట్గా నిలబెట్టుకోవాలి. లేదు మనం నిలబెట్టుకోలేదు, వెళ్ళలేదు, మనం ముందే చెప్పేయటం, నేను వచ్చే అవకాశం లేకపోవచ్చు, నా దగ్గర డబ్బులు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు, నేను రాకపోవచ్చు, లేదా నాకు అవకాశం లేదు, ఇచ్చే అవకాశం లేదు, నేను రావట్లేదు, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, వేరే ఊరికి వెళ్ళాలి, మనం ముందే చెప్పేసే. అంతేగాని మనం వాళ్ళ కోసం ముఖస్థుతి కోసం సరే వస్తాలే, సరే ఇస్తాలే ఇట్లాంటి చెప్పి వాళ్ళ మనం ఆశలు పెంచకూడదు. మన కమిట్మెంట్ ఇచ్చామంటే మనం దాని మీద నిలబడాలి. మన రిలేషన్షిప్లో లాయల్టీ, హానెస్టీ మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. నమ్మకం మెయింటైన్ చేస్తుండాలి. వీళ్ళు మనం నమ్మామంటే మంచిగా చేస్తారు, వాళ్ళతో లాయల్గా ఉండొచ్చు. మీ అందరం నేను 2020లో ఇంపాక్ట్లోకి వచ్చాను. ఇంతకాలం మనం కంటిన్యూ చేస్తున్నామంటే మనం ఒక సంస్థకి లాయల్గా ఉంటాం. లాయల్గా ఉన్నాం కాబట్టి మనం ఇంతకాలం కంటిన్యూ అవుతున్నాం డిఫరెంట్ పొజిషన్లో. అంటే మనం ఒక సంస్థకు కానీ, వ్యక్తికి కానీ, వ్యక్తులకు కానీ, ఒక గ్రూప్ కానీ మనం లాయల్గా ఉండాలి. అదేవిధంగా హానెస్టీగా ఉండాలి. ఒక చోట పనిచేస్తూ వేరే వాళ్ళకి ఫేవర్ చేయటము, ఒక కంపెనీలో పనిచేస్తూ వేరే వాళ్ళకి ఫేవర్ చేయటము, ఇట్లా కాకుండా మనం లాయల్గా ఉండాలి, హానెస్టీగా ఉండాలి.
మనం అందరం కూడా నాకు మంచి ఫ్రెండ్ కావాలనుకుంటాము, వాళ్ళు నాకు ఫ్రెండ్గా ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్ అవ్వాలి, వీళ్ళ ఫ్రెండ్ అవ్వాలనుకుంటాం. మనం ఫ్రెండ్గా ఉండాలంటే మనం ఇతరులతో చక్కగా మంచిగా ఫ్రెండ్షిప్ చేయటం, వాళ్ళతో వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం, వాళ్ళకి ఏం కావాలో మనం అందించటం, ముందే తెలుసుకోవటం, ఇవి మనం ఇస్తూ ఉండాలి. ఇతరులు మనకి ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో మనం ఇతరులతో ఆ విధంగా ఉండాలి. ఇతరులు మనతో మంచిగా ఉండాలి అనుకుంటే మనం వాళ్ళ ఎదుట మంచిగా ఉండాలి. ఎంపతి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ కోణంలో ఆలోచించటం, వాళ్ళ షూస్‌లో మన కాళ్ళు పెట్టి చూడటం, వాళ్ళ కోణం నుంచి ఆలోచించడం. ఆ రోజు అలా అన్నారంటే ఈ ఏదో జరిగే ఉంటది. ఆ రోజు డబ్బులిస్తానని చెప్పి ఇవ్వలేదంటే నిజంగా ఏదైనా సమస్యలు ఉన్నారేమో. ఆ రోజు వస్తానని చెప్పి రాలేదంటే నిజంగా ఏదైనా సమస్య ఉందేమో. ఒక ఫ్రెండు సాయంకాలం పూట 6కి వస్తానని చెప్పారు. రాలేదు. మనం 7 వరకు వెయిట్ చేసాము. తర్వాత మనం ఫోన్ చేసాము. 8కి ఫోన్ చేసాం, 9కి ఫోన్ చేసాం, 10కి ఫోన్ చేసాము. రిప్లై రాలేదు. మ్యూట్‌లో ఉండాలి. రిప్లై ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాము? ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? 6కి వస్తా అన్న వాళ్ళు రాలేదు. మనం ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. మనం ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాము? ఎవరు చెప్తారా? ఇంక లాస్ట్‌కొచ్చేసామండి. ఏం చేస్తాం మనం? సహజంగా మనం వెంటనే వాళ్ళ మీద కోప్పడతాం. నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు అని వాళ్ళు వాళ్ళ ఎదురే మనం కోప్పడుతూ ఉంటాం. రెండో రోజు వాళ్ళు కనిపించిన మనం మాట్లాడం. వాళ్ళతో మన శత్రుత్వం పెంచుకుంటాం. అదే మనం ఎంపతి చూపిస్తే ఎందుకు రాలేదో, ఎందుకు ఫోన్ తీయలేదో, ఫోన్ ఏమన్నా పోయిందేమో, ఫోన్ ఏమైనా తీసుకెళ్లారేమో, ఏదైనా ఇబ్బందులు ఉన్నారేమో, ఏదైనా ఆపదొచ్చిందేమో అని మనం వాళ్ళ కోణంలో ఆలోచించటం. అది మనం ఎంపతి అంటాం. వాళ్ళ కోణంలో మనం చూస్తే రెండో రోజు వాళ్ళు మనకు కనిపించారు. మనం గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాం. నిన్న నీకేమైందని నేను ఆందోళన పడ్డాను. నేను చాలా బాధపడ్డాను. అన్ అంతా బాగుంది కదా! అందరూ బాగున్నారు కదా! నీ ఫోన్ ఏమి అవ్వలేదు కదా! నీకేమి అవ్వలేదు కదా! అని మనం వాళ్ళ కోణాల నుంచి మనం చూస్తే గనక మనం మన ఫ్రెండ్‌షిప్ ఇంకా పెంచుకుంటాం. మన కోణంలో చూస్తే గనక నేను 6-10 వరకు వెయిట్ చేశాను. 10 సార్లు ఫోన్ చేశాను. మన కోణంలో చూస్తేమో శత్రుత్వం పెంచుకుంటాము. రెండో రోజు వాళ్ళతో మాట్లాడం. అదే మనం వాళ్ళ కోణంలో చూస్తే గనక వాళ్ళేదైనా ఇబ్బందయిందేమో, వాళ్ళేదైనా ఆపదలో ఉన్నారేమో, వాళ్ళ కోణంలో చూస్తే మనం ఇంకా ఫ్రెండ్‌షిప్ పెంచుకుంటాం. ఇతరుల పట్ల మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏం అవసరమో మనం తెలుసుకొని అందిస్తుండాలి. గ్రడ్జెస్ మన చిన్న విషయానికే విరోధం తెచ్చుకుంటా ఉంటాం. ఆ రోజు ఆ పని చేసావు కదా! ఆ రోజు నేను చెప్పిన మాట వినలేదు కదా! ఆ రోజు లేట్‌గా వచ్చావు కదా! సినిమాకెళ్ళాలంటే రాలేదు కదా! ఆ పని చేయలేదు కదా! ఈ పని చేయలేదు కదా! నాకు పాలసీ ఇస్తా అని పాలసీ ఇవ్వలేదు. నా దగ్గర ఒక ప్లాట్ కొంటానని ప్లాట్ కొనలేదు. నేను చెప్పే క్లాస్ అటెండ్ అవుతానని అటెండ్ అవ్వలేదు. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. రేపటి నుంచి నీకు నాకు కటిఫ్ అని మనం విరోధం పెంచుకుంటూ ఉంటాం. మీతో మాట్లాడను పో అని వాళ్ళ గురించి మనం బ్యాడ్‌గా చెప్తుంటాం. వాళ్ళు అట్లాంటోళ్ళు, ఇట్లాంటోళ్ళని. అట్లా కాకుండా మనం ఎవరి మీద కూడా శత్రుత్వం పెంచుకోకూడదు. ద్వేషం పెంచుకోకూడదు. అందరితో మంచిగా ఉంటూ ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. మనం అందరికి హెల్ప్ చేస్తుండాలి. అలాగని మనం హెల్ప్ చేసాం కాబట్టి వాళ్ళ నుంచి మన కృతజ్ఞత ఆశించకూడదు. నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేశానో తెలుసా? వాళ్ళ ఆపదలుంటే
ఎంత చేశాను తెలుసా? వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్ ఉన్నారంటే నేను చేసిన హెల్పే. నేను వాళ్ళకి ఎంత నేర్పించానో తెలుసా? ఎన్ని క్లాసులు చెప్పానో తెలుసా? ఈరోజు వాళ్ళు ఒక మంచి ట్రైనర్‌గా ఉన్నారంటే నేను నేర్పించింది అంతా నా వల్లే. కానీ వాళ్ళు నన్ను ఈ ఈరోజు గుర్తించట్లేదు, ఈరోజు గౌరవించట్లేదు అని మనం అనుకుంటే అక్కడే మన లైఫ్ మనం ఆ రోజుతోనే ఇది ఎండ్ అయిపోయినట్టు. మనం నేర్పించడం, అందించడం, ఆ సందర్భానికి మనకు అవకాశం ఉంటే హెల్ప్ చేయటం, ఆ సందర్భంలో మనకు అవకాశం ఉంటే వాళ్ళు అడిగిన అమౌంట్ అడ్జస్ట్ చేయటం. మనకి అవకాశం ఉంది కాబట్టి చేసాము. మన టైం కేటాయించకండి చెప్పాము. మనకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి మనం చెప్పాం. అంతేగాని వాళ్ళ నుంచి మనం వా వాళ్ళు మనకు థాంక్స్ చెప్పాలి. మనతో లాయల్‌గా ఉండాలి. నేను ఎక్కడ కనిపించినా మనల్ని గుర్తిస్తుండాలి అని మనం ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. చివరగా లాస్ట్ పాయింట్ అండి. మనం మెల్లగా ఎలాగోలా బతికేస్తుంటాం. మెల్లగా ఎలాగలా బతకకుండా ఓ సినిమాలో డైలాగ్ ఉంటది. నేను ఈ ముంబైని ఎళ్ళడానికొచ్చానని. మనం గూడా మెల్లగా ఎలాగోలా బతికేయకుండా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ సాధిస్తూ ఎదుగుతూ ఉండాలి. గ్రో త్రూ. చిన్నగా మనం ఎవరైనా అడిగితే చెప్తారు. లైఫ్ ఎట్టుందంటే, ఏముందిలే మెల్లగా ఎలాగెలాగా వెళ్ళిపోతుంది. అట్లాంటి మాట మనం మాట్లాడకుండా నేను 1,00,000 సంపాదించుకున్నాను. 10,00,000 సంపాదించాలనుకున్నాను. నేను సంపాదిస్తున్నాను. నేను ఒక మంచి ట్రైనర్ అవ్వాలని అనుకున్నాను. అవుతున్నాను. నేను మంచి టీచర్ అవ్వాలనుకున్నాను. అవుతున్నాను. నేను నా లైఫ్‌లో ఏదైతే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానో, ఆ టార్గెట్ నేను రీచ్ అవుతున్నాను. దానికోసం కృషి చేస్తున్నాను. నేను బాగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు మనం చెప్పినా కూడా నేను బాగున్నానని చెప్పాలి. సంతోషంగా ఉన్నానని చెప్పాలి. అందుకే మనం స్టార్టింగ్‌లో మనం హ్యాపీ ఈవెనింగ్ అని చెప్తుంటాం. అంటే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు హ్యాపీగా ఉండాలి. ఇది మనం చిన్న సింపుల్‌గా ఒక మోడల్ విషయం అండి. అంటే మన క్లాసులు ఎట్లుంటాయో చెప్పడానికి ఒక చిన్న ఇది. ఇట్లాంటి ఇంకా లైఫ్ స్కిల్స్ టాపిక్స్ గాని, అదేవిధంగా మన ఫియర్ పోగొట్టే పబ్లిక్ స్పీకింగ్ టాపిక్స్ గాని, ఇట్లాంటి టాపిక్స్ మనకి రెగ్యులర్‌గా వస్తాయి. ఈరోజు ఈ టాపిక్ ఎట్లా ఉందో, ఈ పాజిటివ్ పర్సనాలిటీ స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయో, మీ అభిప్రాయాలు తెలియజేయాలి. అందరూ గూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ గూడా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ అండి. రాజు గారు హ్యాపీ ఈవెనింగ్ అండి. ఒక 5, 6 సెషన్స్ ఒకేసారి విన్నట్లు అనిపించింది సార్ నాకైతే. ట్రైల్ పార్ట్ దాదాపు సార్ ట్రైల్ పార్ట్ ఎట్లా ఉంటే అసలు సినిమా ఎట్లా ఉందో అనిపించిందా? ఒక 5, 6 సెషన్స్ ఒకేసారి అంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది సార్. దాదాపు 25 పాయింట్స్ వచ్చి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్స్, బిహేవియర్, మెయిన్ పాయింట్స్ గా చాలా చక్కగా ఉంది సార్ ఈ రోజు సెషన్. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు సార్. ఇంకా చెప్తారేమో, దాదాపు 50 పాయింట్స్ వరకు చెప్తారేమో అనిపించింది నాకు. ఓకే అండి. ఇంకా చెప్పాలంటే కానీ మనకు టైం ఏంటంటే 9 కల్లా మనం మన రెగ్యులర్ సెషన్ క్లోజ్ చేసుకుంటా. ఈసారి సెషన్ తీసుకున్నప్పుడు 2 అవర్స్ తీసుకోండి సార్. లేదండి. అంటే మనకి ఆఫ్‌లైన్‌లో మనం ఎక్కువసేపు చెప్పొచ్చు కానీ ఆన్‌లైన్‌లో మాక్సిమం మనకి 9కి మన రెగ్యులర్ సెషన్ క్లోజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ క్వెషన్ ఆన్సర్స్. మాక్సిమం 9:15కి మీరు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈసారి అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ప్రదీప్ సార్కి రిక్వెస్ట్ చేస్తాను. ఈసారి ఒక 2 అవర్స్ ఈసారి ఈ సెషన్ తీసుకోండి సార్ మీరు. నా పర్సనల్ రిక్వెస్ట్. సార్ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో ఫుల్ డే సారే చెప్తారు. మీరే వినొచ్చు. అలాగే తప్పకుండా. ఆఫ్‌లైన్ 2 డేస్ ఉంటుంది కదా మనకి. అప్పుడు మొత్తమే సార్ చెప్తారు. అప్పుడు మీరు వినొచ్చు ఓపికగా. ఇలా సార్ లాగా మాట్లాడే వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ దాకా వస్తారు. మీరు ఓపికగా వినొచ్చు 2 డేస్. మీకోసమే ఉంటారు ఆ వాళ్ళు. జూమ్‌లో అంత టైం మనకి కుదరదు కదండీ! అందుకోసమని. ఓకేనా? మళ్ళీ ఇంకో సెషన్ కూడా ఉంటుంది సార్‌ది. ఇంకా ఓకే. థాంక్యూ సార్. ఓకే. థాంక్యూ సార్. ఎక్సలెంట్‌గా ఉంది సెషన్. ఓకే. థాంక్యూ. ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు, ఇంకా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఊగిసలాట. ఏం చెప్తారు ఏంటో అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఏమైనా ఉందా లేదా అనుకుని ఊగిసలాట ఉన్నవాళ్ళు ఆ ఊగిసలాట నుంచి చక్కగా బయటపడండి.
మంచి డెసిషన్ తీసుకోండి. మనం 1 or 2 డేస్‌లో మన రెగ్యులర్ సెషన్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము స్టార్ట్ చేస్తే మీరు జాయిన్ అవుదామని మీరందరూ చక్కగా మంచి డెసిషన్ తీసుకుంటే మన రెగ్యులర్ సెషన్ స్టార్ట్ చేద్దాం. మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటున్నాం. అందువల్ల మీరే మంచి డెసిషన్ తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా రిజిస్టర్ అవ్వండి. మన రెగ్యులర్ సెషన్స్ 1 or 2 డేస్‌లో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఇప్పటివరకు మాట్లాడాలా సార్? మాట్లాడండి. సర్రయ్య గారు లేట్‌గా జాయిన్ అయ్యారు. సర్రయ్య గారు ఎలా ఉంది? మన సెషన్ ఎలా ఉంది? బాగుంది సార్. నేను లేట్‌గా వచ్చాను కానీ మొత్తం అన్ని మంచి మంచి పాయింట్స్ విన్నా నేనైతే మాత్రం. ఓకే, గ్రేట్ అండి. మీరు సింహం అది పులిది చూపించారు కదా సార్. ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలనేది మనకు తెలిస్తే చాలు సార్. ఎవరో ఏదో రెచ్చిపోతారని చెప్పి మనం రెచ్చిపోకుండా మన పని మనం చేసుకోవడం అనేది కరెక్ట్. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ. పాయింట్లు ఈ రోజు అన్ని బాగున్నాయి సార్. నాకు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాకు నచ్చింది బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. జయభారతి గారు ఎట్లా ఉందాం? సెషన్ ఎలా ఉందాం? మాట్లాడడం అందరు కూడా అంటే ఇదేంటంటే మనకి మాట్లాడే సెషన్ ఏంటంటే మాట్లాడుతుంటేనే మనకి ఆ ఫీల్ పోతుంది. మన ధైర్యంగా మాట్లాడతాం. అందువల్ల అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఎట్లా ఉంది, బాగుంది, బాగలేదు, ఇంకా ఇంకా బాగా చెప్తారు అనుకున్నాము, ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాము, ఏదైనా మీరు చెప్పొచ్చు. మేము అడిగామని మొహమాటానికి బాగుంది బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం ఫీల్ అయ్యారో దాన్ని చేసి చెప్పేసి మరి చెప్పమ్మా. సార్ సార్ చెప్పండి వెంకటరమణ గారు చెప్పండి. మనము గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి మార్గదర్శక సూత్రాలన్నీ కూడా ఎట్ ఎ టైం మీరు చెప్పారు. అవి పాటిస్తే ఆటోమేటిక్ గా మనం గోల్ రీచ్ కాగలమని అనిపించింది సార్. ఓకే, గ్రేట్ అండి. గోల్తో పాటు మన వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి, మనం ఇతరులతో ఎట్లా ఉండాలి, ఇతరుల గురించి మనం ఎట్లా ఉండాలి, మన గురించి మనం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఇవన్నీ పాటిస్తుండాలి. అంటే వినడానికి బాగుంటుంది. చాలా చిన్నది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎవరైనా పెళ్ళికి రమ్మన్నారు, మనకి ఆ రోజు వెళ్ళమని తెలుసు, పక్కన మనం ఆ రోజు చెప్పేయచ్చు. మనం వస్తానని చెప్పి వెళ్ళకుండా తర్వాత 1 month తర్వాత వాళ్ళు మనకి ఎప్పుడో కనిపిస్తారు. మనం దాని ఏదో కవర్ చేయడానికి మనం ఇంకోటి చెప్తా ఉంటాం. అట్లా కాకుండా ఇమీడియట్గా చెప్పేయచ్చు. ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు మాట్లాడి మనం క్లోజ్ చేసుకుందాం. మాధవ్ గారు మీరు కంటిన్యూ చేయండి అమ్మా. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సెషన్ సార్. అందరికీ ఉపయోగపడే మంచి విషయాలు, పాజిటివ్ మైండ్ సెట్ మనకి ఎలా ఉండాలి, పర్సనాలిటీ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అన్ని విషయాలు సార్ మీకు చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు కదండి. ఇలానే మన సెషన్స్ 21 days జరుగుతాయి ఆన్లైన్ లో. ఆ తర్వాత 2 days ఆఫ్లైన్ లో ఉంటుంది. ఇందాక సార్ అడిగారు కదా 2 hours చెప్పమని, అలా మనం 2 days చెప్తాం అనమాట. ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్కరు వచ్చి చెప్తారు. ఇక్కడ అట్లీస్ట్ మనకి 8 టాపిక్స్ దాకా ఉంటాయండి ట్రైనింగ్ సెషన్స్ గురించి. సో ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్క పర్సనలైజ్డ్ పర్సన్ వచ్చి చెప్తారనమాట. అందులో ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళే వచ్చి చెప్తారు. అలా ఉంటుంది. ఆ సెషన్ కూడా మీకు ఇలా చదువు చెప్పినట్టు అట్లా ఏం ఉండదండి. బాగా అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ తోనే ఉంటుంది. అంటే మీకు ఎలా అర్థమవుతుందో అలానే చెప్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు అసలు లైఫ్ లో. మనము ఒక అడుగు ముందుకేస్తేనే కదా ఏముందో చూడగలం. ఇక్కడే ఉంటే ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోగలం కదా. కాబట్టి అందరూ మనం ముందుకు ఎదగాలనుకుంటున్న వాళ్ళం కాబట్టే ఈ సెషన్ లోకి జాయిన్ అయ్యి ఇంతసేపు కూర్చొని వింటున్నాం. ఇంకొక అడుగు మీరు ముందుకేసారంటే తొందరగా మనం సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి విషయాలు, మంచిగా మనం ఎలా ముందుకెళ్ళాలి అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ మనకొస్తాయండి. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నది హెటెరోజెనియస్ గ్రూప్. అంటే వేరే వేరే వర్క్ చేసేవాళ్ళు, వేరే వేరే ఎంప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడున్నారు. కాబట్టి మనతో మనం ఫ్రెండ్‌షిప్ అయినప్పుడు ఎవరేం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏం చేసి, ఏం చూసి నేర్చుకుంటున్నారు, అలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి మనకు చాలా అవకాశం ఉంటుంది. సో, మనందరం ఒక లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. ఎవరంటే వాళ్ళు ఈ సెషన్‌లోకి రాలేరు. ఏదో ఉదయాన్నే లేసి వాళ్ళ పనులు చూసుకొని గడిపేద్దాం అనుకునే వాళ్ళు ఈ సెషన్‌లోకి రాలేరండి. ఎందుకంటే ఇది ప్రైమ్ టైమ్. ఇంత మంచి టైమ్‌ని మనం ఫ్యామిలీని, మన వర్క్‌ని వదిలేసి ఇక్కడ కూర్చున్నాం 1 అవర్ అంటే అందరూ ఖచ్చితంగా ఒక మైండ్ సెట్ ఉండి ఏదో ఎదగాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళమే. కాబట్టి ఇంకొక అడుగు మనం ముందుకేసి వెళ్ళగలిగితే ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి ప్రపంచాన్ని మనం చూడగలం. మనం అందించగలం మిగిలిన వాళ్ళకి.
సో ఇది నేను మీ నుంచి కోరుకుంటున్నానండి. వీలైనంత తొందరగా అందరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి పెండింగ్ ఉన్న వాళ్ళు. అండ్ మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, జూమ్‌కి వస్తున్నారు గానీ, మీ కాంటాక్ట్ నంబర్స్ మాకు తెలియట్లేదు. అండ్ మేము కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. సో మీరందరూ చాట్‌లో మీ నంబర్స్ పెట్టారంటే మా మెంటర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకేదైనా పర్సనల్‌గా డౌట్స్ ఉండి, ఇక్కడ మేము మాట్లాడలేము కెమెరా ముందు అనుకున్న వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడి, మీకున్న డౌట్స్ అన్ని మేము క్లియర్ చేస్తాం. ఒకవేళ మీరు విల్లింగ్ ఉన్నారు, మేము జాయిన్ అవుతాం మేడం, నేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి మేము అన్నీ చెప్తాము. మీకేం కావాలో మేము ఇస్తామన్నమాట ఫోన్‌లో. ఎందుకంటే ఇక్కడ కెమెరా ఆన్ చేసి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన ప్రతిరోజు మేము చెప్పలేం కదా! మాట్లాడండని. కొన్ని రోజుల తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత మేము వద్దన్నా మీరే మాట్లాడతారు. మాకివ్వరసలు మైకు. అలా మాట్లాడేలాగా చేయడం మా బాధ్యత మేము చేస్తాం. సరేనా? ఓకే అండి. థాంక్ యూ. మరి మనం ఈ సార్‌తో మాట్లాడేదానికి డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగొచ్చు. లేదా మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం అండి.